హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను. దొండకాయ ఇష్టమైన వాళ్ళు ఈ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్స్‌లో గానీ, క్యాటరింగ్స్‌లో గానీ, లేదంటే మనకి ఫంక్షన్స్‌లో గానీ మనం తింటాం కదా దొండకాయ ఫ్రై. అది ఇప్పుడు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఈజీగా. నాకైతే ఫేవరెట్ కర్రీ. కొంతమందికి కొన్ని కర్రీస్ బాగా ఫేవరెట్‌గా ఉంటాయి వెజ్జీస్‌లో కూడా. అలా దొండకాయ ఇష్టపడేవాళ్ళు ఈ కర్రీ అయితే చేయండి. ఉట్టి కర్రీయే తినేస్తారు. ముందుగా దొండకాయ ముక్కలన్నిటిని ఇలా బారుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా లైట్‌గా కొంచెం పండినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది కర్రీ. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా జీడిపప్పు, కొంచెం వేరుశనగ గుళ్ళు తీసుకుని ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే నేను ఈ సైజు తీసుకున్నాను. ఈ సైజు ముక్కలన్నింటినీ చక్కగా చిన్నగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒకటి ఇలా జల్లెడ గిన్నె ఉంటుంది కదా, జల్లెడ గరిటె, ఆ గరిటెలోకి ఈ జీడిపప్పులన్నిటి వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుని తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా వేరుశనగ గుళ్ళు కూడా అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించుకుని వేరుశనగ గుళ్ళు మాత్రం కొద్దిగా సిమ్లో పెట్టి వేయించండి, లేదంటే హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. తర్వాత అదే ఆయిల్లో ఈ దొండకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఈలోపు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసాం కదా, దానిలో ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు దొండకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై అవుతాయి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఒక ట్రైలోకి తీసుకున్న తర్వాత ఈ జీడిపప్పులు, వేరుశెనగ గుళ్ళు కూడా అన్నీ ఒక చోట రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని తిరగమాత దినుసులు, జీలకర్ర వేసుకుని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుని ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, లేత కరివేపాకు తీసుకోండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఎండు కొబ్బరి మనం మిక్సీలో వేసుకుని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అంతా ఇలాగ ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత దానిలో వేసేసుకొని చక్కగా కలుపుకోండి. ఏంటి ఆ కలర్లో ఉందనుకోకండి, నేనైతే అంతకుముందు వెల్లుల్లిపాయ కారం మిక్సీ వేశాను, అందుకనే ఆ కలర్ వచ్చింది. మీకైతే తెల్లగానే వస్తుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని అలాగా కొబ్బరి అంతా బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలను కూడా కలుపుకోవాలి. కలుపుకొని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం అంతా ఉప్పు కలిసేదాకా అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం మన టేస్ట్కి తగినంత వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం అంటే సపరేట్గా ఏం లేదండి. కొద్దిగా పచ్చికారం ఉంటుంది కదా, పచ్చికారంలో 4 వెల్లుల్లి గర్భాలు వేసుకొని మిక్సీ వేసేసుకోవటమే. తర్వాత ఈ జీడిపప్పులు, వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.